అర్ధగిరి టెంపుల్ కాణిపాకం నుంచి 17 కిలోమీటర్స్ కదనా? ఏదంటే కొండన్నా ముందుగా ఆ తోగదలు కొట్టినా కూడా ఇంత వస్తుంది. అది వదిలేక్కునే మాకు భయం వేస్తుంది. మా వెనకలో ఎంత బలం ఉందంటే అంత బలం. ఎంత బ్రో అంత అయ్యప్ప స్వామి లోపల టెంపుల్. వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంది. ఆన్ చేయకుండా వీడియో తీసుకుంటుండు. లోపల దర్శనం చేసుకున్నాం. అక్కడ వీడియో అలౌ లేదు, సో వీడియో తీయలేదు. కాణిపాకం టెంపుల్కి మనకి చాలా అంటే చాలా నియర్, 17 కిలోమీటర్స్ వస్తుంది. అక్కడ నుంచి మనకి ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోస్, కార్స్ ఇలా అవైలబుల్ ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సెస్ ఉంటాయి కానీ 2-3 చేంజ్ కావాలా. సో అదైతే మనకి కంఫర్ట్గా ఉండదు. సో అలా కార్ అన్నా ఆటో అన్నా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. పైన ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, వెళ్తున్నాం. ఎన్ని రాళ్ళన్నీ పెట్టినా. గూగుల్లో ఒకసారి టెంపుల్ అయితే చెక్ చేసుకున్నాం. లొకేషన్ కొంచెం మంచిగానే ఉందా లేదా అని చెప్పేసి. కానీ లొకేషన్ ఇక్కడికి వచ్చి చూస్తే కొంచెం వర్తే అనిపించింది. లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. వ్యూ బాగుంది నుంచి. లొకేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది లొకేషన్. ఇక్కడే పైకి వచ్చినా కొంచెం వర్త్ అనిపించింది నాకైతే. ఈ చుట్టూ కొండలు, చెట్లు మొత్తం సూపర్ అనిపించింది. పైకి వెళ్ళడానికి ఇంకా స్టెప్స్ ఉన్నాయి కానీ అక్కడ అలౌ లేదని చెప్పేశారు. ఇంకా పైన గుడి అయితే క్లోజ్ అన్నారు. ఈ వ్యూని మనం మార్నింగ్ చూసామంటే సూపర్ ఉంటుంది వ్యూ అయితే. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ వ్యూ చూసి. కాణిపాకం టు తిరుపతి రిటర్న్ గోయింగ్. తిరుపతిలో ఏమన్నా రూట్లు ఉంటే అక్కడ చూసేసుకొని స్టెప్స్ ఎక్కుతామంట. బస్ రన్నింగ్ అన్నప్పుడు తీసుకున్న వీడియో ఇది. బ్యాక్ టు తిరుపతి వచ్చేసిన తర్వాత మనమైతే ఫస్ట్ గోవిందరాజుల టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఒక ఆటోని మాట్లాడుకున్నాం అనమాట. అక్కడ నుంచి ఆటో అతను అయితే తీసుకెళ్తుండో. గోపురం మగ్గడ తక్కువ ఉంటే బాగుంటుంది. ఆటోని సపరేట్ మాట్లాడుకున్నాం ఒకటి. రైట్ రాని బ్రో సాయంచి రైట్ నిల్చో బ్రో దంపుతుందిగా. ఎందుకట్లా క్రాక్ జాక్ లెక్క చేస్తున్నావు?
ఏం కొకేన్ అనుకుని శనగపిండి ఏమన్నా లాగినవా ఏంది? గోపురం బాగుంది. గోవిందరాజు టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి సెకండ్ టెంపుల్ అనమాట, అలివేలు మంగమ్మ టెంపుల్. ఇక్కడైతే రష్ చాలా అంటే చాలా ఉండే. నియర్లీ 1 అవర్ అయితే పట్టింది మాకు దర్శనానికి. ఇక్కడ మొబైల్స్ పెట్టేసి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం అనమాట. లోపలైతే ఒక 50 రూపీస్ ఎంట్రన్స్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాం. అందులో మాకైతే టైం లేకుండే, అందుకే వీడియో కూడా ఏం తీయలేదు అనమాట. టెంపుల్ది ఫుల్ రష్ ఉండే అనమాట, చాలా రష్ ఉండే. 1 to 1.5 అవర్ అయితే పట్టింది మాకు. ఇప్పటికే టైం అయిపోతుంది, సన్సెట్ కూడా వచ్చేసింది అప్పటికే. కపిలేశ్వర స్వామి టెంపుల్. అవుతుంది. ఇందాక పోయిన అలివేలు మంగమ్మ టెంపుల్కి పోయినప్పుడు 1 అవర్ పట్టింది టైం. ఇప్పుడు కొంచెం తొందర అయిపోతే కొండ తొందర ఎక్కొచ్చు. మళ్ళీ లాకర్ రూమ్ అవి ఇవి తీసుకోవాలా. ఈ టెంపుల్ వచ్చేసి కపిలేశ్వర స్వామి టెంపుల్ అనమాట. అలిపిరి మెట్లకి చాలా దగ్గరలోనే ఉంటుంది. ఈ అయిపోయినాక మేమైతే అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ టైం వస్తాను నేనైతే ఇక్కడికి. స్పీడ్ వాల్స్ వస్తుంది మొత్తం. కొండ సంజయ్ కొండ. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. చూడట్లేదు, బిజీ ఉన్నాడు. వీడియోస్ ఇంకా అయిపోలేదు. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ చేస్ బాయ్.